హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్బి ఆస్పిరెంట్స్ ఎక్స్ప్రెస్. ఈ వీడియోలో మనం ప్యూరిటీ ఆఫ్ మ్యాటర్ లో థర్డ్ పార్ట్ డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ప్రీవియస్ గా 2 పార్ట్స్ చేసాం. థర్డ్ పార్ట్ చేయడానికి చాలా టైం పట్టింది, వేరియస్ రీజన్స్ వల్ల. సారీ ఫర్ ది డిలే. థర్డ్ పార్ట్ లో మెయిన్ గా 2 కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాం. అది సొల్యూషన్ గురించి అండ్ టైప్స్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్స్. అయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే రిలేటివ్స్ అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్లో, ఎవరైతే గ్రూప్కి ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్ అవ్వచ్చు, క్లాస్మేట్స్ అవ్వచ్చు, రూమ్మేట్స్ వారికి షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇదే నాకు ఇచ్చే మీరు బూస్ట్ అనమాట. దీనివల్ల నేను ఇంకా మోర్ వీడియోస్ని మీకు అందించగలను. అయితే వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఈ 2 టాపిక్స్తో మనకి ప్యూరిటీ ఆఫ్ మ్యాటర్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ ఆత్మ మార్కెట్లో నెక్స్ట్ వీడియో చేద్దాం. ఈ రోజు నుంచి ఎవ్రీడే ఒక మ్యాథ్స్ వీడియో, మ్యాథ్స్ క్లాస్ అండ్ సైన్స్ క్లాస్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఈ వీడియోలో ఫస్ట్ గా సొల్యూషన్స్ గురించి. సొల్యూషన్ లో పార్ట్ 2 లో ఏదైతే డిస్కస్ చేసామో ఆ పార్ట్ 2 లో దాని కంటిన్యూషన్ అన్నమాట. మనకు తెలుసు సొల్యూషన్ అంటే వాట్ ఈజ్ సొల్యూషన్, వాట్ ఈజ్ సొల్యూషన్, సొల్యూషన్ అంటే వాట్ ఈజ్ సొల్యూషన్, వాట్ ఈజ్ సస్పెన్షన్, వాట్ ఈజ్ కొలైడల్ సొల్యూషన్ అని పార్ట్ 2 లో డిస్కస్ చేసాం. ఇప్పుడు సొల్యూషన్ సంబంధించి టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి మనకోండి. ఆ సొల్యూషన్ చూద్దాం. యాక్చువల్లీ సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. ఇది చూసాం కూడా. అంటే ఎనీ మిక్సర్, సొల్యూషన్ అంటే ఏంటి? మిక్సర్. ఆ మిక్సర్ లో ఒక కాంపోనెంట్ ఏమంటాం? సొల్యూట్ అంటాం. ఇన్నదర్ కాంపోనెంట్ ని సాల్వెంట్ అంటాం. మరి దేని సొల్యూట్ అంటాం, దేని సాల్వెంట్ అంటాం డిస్కస్ చేయాలి కదా. ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీన్ని అంటే సొల్యూట్ ఎప్పుడు కూడా లెస్సర్ క్వాంటిటీ ఆర్ స్మాలర్ క్వాంటిటీలో ఉంటుంది. ఇది లార్జర్ క్వాంటిటీ, హై క్వాంటిటీలో ఉంటుంది. సొల్యూట్ అనేది ఎప్పుడు కూడా స్మాలర్ క్వాంటిటీ, సాల్వెంట్ అనేది లార్జర్ క్వాంటిటీ. ఏం చాలా లార్జర్ క్వాంటిటీ, ఏం చాలా లెస్ క్వాంటిటీ అంటే చూడండి. ఒక సొల్యూషన్ తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాల్ట్ సొల్యూషన్, సాల్ట్ వాటర్ అంటే ఇది సొల్యూషన్ అన్నమాట, సాల్ట్ వాటర్. ఇందులో దీనిలో సాల్ట్ వాటర్ అన్నాం, సాల్ట్ ప్లస్ వాటర్, ఇది ఒక సొల్యూషన్. సొల్యూషన్ కి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ సొల్యూషన్ అన్నాము. సొల్యూషన్ అంటే ఏంటి? సొల్యూట్ ఉండాలి, సాల్వెంట్ ఉండాలి. ఇది సొల్యూషన్ కాబట్టి ఇందులో సొల్యూట్ ఏదో చూద్దాం. ఈ సాల్ట్ ప్లస్ వాటర్ లో ఏది స్మాలర్ క్వాంటిటీ ఉంటుంది, తక్కువ క్వాంటిటీలో ఉంటుంది? సాల్ట్. ఎందుకంటే ఎప్పుడైనా సాల్ట్ వాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు హోమ్ దగ్గర కానీ ఎక్కడైనా హౌస్లో కానీ రూమ్ లో కానీ ప్రిపేర్ చేసేటప్పుడు నువ్వు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటావు. గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్ వేస్తావు. అంటే అక్కడ ఎక్కువ క్వాంటిటీ ఎవరున్నారు? వాటర్. తక్కువ క్వాంటిటీ ఎవరున్నారు? సాల్ట్ జస్ట్ 1 స్పూన్, వాటర్ అనేది ఒక గ్లాస్. కాబట్టి తక్కువ క్వాంటిటీ ఉండేది ఎవరు? సాల్ట్. కాబట్టి ఇది సొల్యూట్. వాటర్ అనేది లార్జర్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి ఇది సాల్వెంట్. వెరీ ఇంపార్టెంట్. అలా సాల్ట్ వాటర్ అవ్వచ్చు, షుగర్ వాటర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏ సొల్యూషన్ తీసుకున్నా, మిక్సర్ తీసుకున్నా. మన గోల్డ్ చూడండి, యాక్చువల్గా 24 క్యారెట్స్. అందులో 24 క్యారెట్స్ అనేది గోల్డ్ని ప్యూర్గా ఉంటుంది, అంత స్ట్రాంగ్ ఉంటుంది, ఈజీగా బ్రేక్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే 22 పార్ట్స్ అంటే 22 క్యారెట్స్ అంటాం కదా. అలా ఈ 22 క్యారెట్స్ అనేది గోల్డ్ ఉంటుంది అండ్ 2 క్యారెట్స్ అనేది సిల్వర్ ఏజీ అంటే సిల్వర్ ఆర్ కాపర్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది మిక్సర్ అన్నమాట. అంటే గోల్డ్ అనేది ఒక మిక్సర్. అందులో 22 పార్ట్స్ గోల్డ్ ఉంటే 2 పార్ట్స్ సిల్వర్ ఆర్ కాపర్. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ ఉన్నాయి అనుకుంది. ఇందులో హైయెస్ట్ పార్ట్ అంటే లార్జ్ క్వాంటిటీ ఎవరు? గోల్డ్ కాబట్టి ఇక్కడ సాల్వెంట్ అవుతుంది. నెక్స్ట్ సిల్వర్ అనేది తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి సొల్యూట్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇది అనమాట. ఏ మిక్సర్ లో చూసుకున్నా లార్జర్ క్వాంటిటీ ఉండేదాన్ని సాల్వెంట్ అంటాం, స్మాలర్ క్వాంటిటీ ఉండేదాన్ని సొల్యూట్ అంటాం. ఈ ఎగ్జాంపుల్ తో మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే సొల్యూట్ సాల్వెంట్ ని వేరే వేస్ లో కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలా అంటే సొల్యూట్ అంటే ఏదైతే డిజాల్వ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అండ్ సిల్వర్. మనం ఎప్పుడైనా గోల్డ్ ఆర్నమెంట్ చూస్తే అందులో ఓన్లీ మనకి
సిల్వర్ అనేది కనబడదు, ఓన్లీ గోల్డే కనబడదు. ఎందుకంటే సిల్వర్ అందులో డిజాల్వ్ అయిపోయింది. ఏదైతే డిజాల్వ్ అవుతుందో దాన్ని మళ్ళీ సొల్యూట్ అంటాం, డిజాల్వ్ అయ్యేదాన్ని. సొల్యూట్ అనేది డిజాల్వ్ అవుతుంది. అలాగే సాల్వెంట్ అనేది డిజాల్వ్ చేసుకుంటుంది దానిలో. ఇక్కడ ఏమైంది, గోల్డ్ అనేది సొల్యూట్ అంటే సిల్వర్ ని తనలో డిజాల్వ్ చేసుకుంది. ఇక్కడ కూడా ఏమంటే సాల్ట్ ని వాటర్ డిజాల్వ్ చేసుకుంది. అంటే సొల్యూట్ ని తనలో డిజాల్వ్ చేసుకుంటే దాన్నే సాల్వెంట్ అంటాం. ఏదైతే డిజాల్వ్ అవుతుందో దాన్ని సొల్యూట్ అంటాం, డిజాల్వ్ చేసుకుందని సాల్వెంట్ అంటాం. దిస్ ఈజ్ క్లియర్. దిస్ ఈజ్ సొల్యూషన్ అంటే ఇది. ఇప్పుడు సొల్యూషన్ లో ఆ సొల్యూషన్ ఉన్న సొల్యూట్ బట్టి అంటే అమౌంట్ ఆఫ్ సొల్యూట్ బట్టి సొల్యూషన్ కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సొల్యూషన్ డిఫరెంట్ నేమ్ అండి బేస్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్. ఇప్పుడు డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ సొల్యూషన్ చూద్దాం. అంటే నేమ్స్ ఆ సొల్యూషన్ కి ఇది పర్టికులర్ నేమ్ పెడతాం అనమాట. అదే ఇప్పుడు సాచురేటెడ్ సొల్యూషన్, అందులో ఫస్ట్ ఇది సాచురేటెడ్ సొల్యూషన్. అట్ ద సేమ్ టైం ఇదే మన సాచురేటెడ్ సొల్యూషన్ నేర్చుకుంటేనే అట్ ద సేమ్ ఎనదర్ సొల్యూషన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అదే అన్సాచురేటెడ్. అన్సాచురేటెడ్ సొల్యూషన్ అనమాట. సాచురేటెడ్ సొల్యూషన్, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. ఇప్పుడు వాట్ ఈస్ సాచురేటెడ్ సొల్యూషన్? ఒక సొల్యూషన్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇది వాటర్ అంటే సాల్వెంట్. దీనికి షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ ని యాడ్ చేస్తాం. దీనికి బీకర్ వాటర్ కి షుగర్ ని మనం యాడ్ చేస్తాం. షుగర్ యాడ్ చేసేటప్పుడు అది డిజాల్వ్ అయిపోతుంది. ఆ సొల్యూషన్ లో షుగర్ అనేది డిజాల్వ్ అవుతుంది. 1 స్పూన్ యాడ్ చేసి, 2 స్పూన్స్ యాడ్ చేసి, 3 స్పూన్స్, అలా 1 kg అయింది, 2 kg అయింది, 3 kg అయింది. అలా యాడ్ చేసే కొద్ది డిజాల్వ్ అవుతుంది. ఒక సెట్ అయిన టైంకి 3 kg అని, ఫర్ ఎగ్జాంపుల్ 3 kg అనుకుందాం. 1 kg నుంచి అలా యాడ్ చేసుకుని 3 kg దగ్గర 3 kg దాటి నుంచి డిజాల్వ్ అవ్వట్లేదు. అంటే 3 kg యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 kg, ఒక హాఫ్ kg యాడ్ చేసింది. మిగతా అంతా డిజాల్వ్ అవ్వకుండా కింద సెటిల్ అయిపోతుంది. 3 kg అంటే ఈ వాటర్ లో ఎంత డిజాల్వ్ అవ్వగలదు? ఓన్లీ 3 kg డిజాల్వ్ అవ్వగలదు. ఇకన ఈ 3 kg ఎప్పుడైతే దాటిందో అందులో డిజాల్వ్ అవ్వడము స్టాప్ అయిపోద్ది. మిగతా ఏదైతే నువ్వు యాడ్ చేస్తున్న షుగర్ అంతా బాటమ్ లో సెటిల్ అయిపోద్ది అన్నమాట, డిజాల్వ్ అవ్వకుండా. ఇలా ఒక సొల్యూషన్ అనేది, ఈ సొల్యూషన్ ఏమైంది, ఇక్కడ ఈ సొల్యూషన్ లో నో మోర్ సొల్యూట్ అనమాట. ఇక మిగతా ఏ సొల్యూట్ కూడా డిజాల్వ్ అయ్యే కెపాసిటీ దానికి లేదు. ఇక సొల్యూట్ అనేది డిజాల్వ్ అవ్వదు. ఈ స్టేట్ ని, ఇటువంటి సొల్యూషన్, ఆ సొల్యూషన్ అనేది ఒక డిజాల్వ్ అవ్వని స్టేట్ వచ్చేసింది కాబట్టి ఈ సొల్యూషన్ ని సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. అంటే అందులో డిజాల్వింగ్ కెపాసిటీ దాన్ని కంప్లీట్ గా అయిపోయింది. ఇక డిజాల్వింగ్ అవ్వడానికి నో మోర్ సొల్యూట్ డిజాల్వ్ అవ్వడానికి ఇంకే సొల్యూట్ కూడా డిజాల్వ్ అసలు అయ్యే ఛాన్సే లేదు. అటువంటి సొల్యూషన్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. అన్నమాట. నెక్స్ట్ అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటే దీనికి ఆపోజిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బేకర్ తీసుకుంటే, తీసుకున్నాం. దీని కెపాసిటీ ఎంత? 3 kg. కానీ 1 kg యాడ్ చేస్తాం. అంటే ఇందులో ఇంకా డిజాల్వ్ అయ్యే కెపాసిటీ ఉందా లేదు, ఇంకా సొల్యూట్ డిజాల్వ్ అవుతుందా లేదు. అంటే ఇందులో ప్రెసెంట్ ఉండేది 1 kg, కానీ ఇంకా డిజాల్వింగ్ అయ్యే కెపాసిటీ ఉందా లేదా, ఉంది. కాబట్టి అప్పుడు ఈ సొల్యూషన్ బోత్ ఆర్ సేమే, బట్ ఇందులో ఎక్కువ సొల్యూట్ ఉంది, ఇంకా సొల్యూట్ డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఛాన్సెస్ లేవు కాబట్టి సాచురేటెడ్. డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్సాచురేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కెపాసిటీ 3 kg ఫుడ్ అని తీసుకోగలం. మనం 3 kg తినేస్తాం, అప్పుడు మనం సాటిస్ఫై అవుతాం. ఓకే, ఫుల్, ఈ రోజు ఫుల్ మస్త్ బిందాస్ అనుకుంటాం. అంటే ఆ రోజుకి ఫుల్ అనేది మనకి హ్యాపీగా తిన్నాం అయిపోయింది అంటే మనం సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ నీ కెపాసిటీ 3 kg అంటే తినగలవు 3 kg, కానీ 1 kg ఫుడ్ దొరికింది, అప్పుడు అన్సాటిస్ఫైగా ఉంటుంది. తిన్నావు బట్
అన్సాచురేటెడ్, కాబట్టి దీన్ని కూడా అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఆ సొల్యూషన్ లో ఇంకా సొల్యూట్ డిజాల్వ్ అయ్యే కెపాసిటీ ఉంది. అర్థమైంది? ఇది సాచురేటెడ్ సొల్యూషన్, అన్సాచురేటెడ్. దేన్ని బట్టి చేసుకుంటే అందులో ఉన్న సొల్యూట్ బట్టి. ఆ సొల్యూట్ ఇంకా డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే సాచురేటెడ్, డిజాల్వ్ అవ్వకపోతే అన్సాచురేటెడ్. ఇప్పుడు సాల్యుబిలిటీ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సాచురేటెడ్, అన్సాచురేటెడ్ కంప్లీట్ అయింది కదా, సాల్యుబిలిటీ దానికి లింక్ ఇప్పుడు కాన్సెప్ట్. దానికి సాచురేటెడ్, అన్సాచురేటెడ్ సొల్యూషన్ కి కాన్సెప్ట్ లింక్. చూడండి, ఒక సాల్యుబిలిటీ అంటే సాల్యుబిలిటీ అంటే అమౌంట్ ఆఫ్ సొల్యూట్. సాల్యుబిలిటీ అంటే ది అమౌంట్ ఆఫ్ solute dissolved in an saturated solution. The amount of solute dissolved in an saturated solution. ఒక saturated solution లో డిజాల్వ్ అయిన సొల్యూట్ ఎంతో అదే దాని యొక్క సాల్యుబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏం చెప్పాము, ఆ సొల్యూషన్ అనేది అందులో సొల్యూట్ అనేది మరి ఇంకా డిజాల్వ్ అవ్వదు. ఇది ఒక సొల్యూషన్. ఇందులో 3 kg ఆఫ్ షుగర్ ఉంది. 3 kg ఆఫ్ షుగర్ ఉంది. 3 kg ఆఫ్ షుగర్. ఇది సాచురేటెడ్. అంటే సాచురేటెడ్ అంటే ఇంకా సొల్యూట్ అనేది డిజాల్వ్, షుగర్ అనేది మరి డిజాల్వ్ 3 kg డిజాల్వ్ అయింది. ఈ 3 kgనే షుగర్ యొక్క సాల్యుబిలిటీ అంటాం. ఎవరి సాల్యుబిలిటీ? షుగర్ సాల్యుబిలిటీ. ఎందులో? వాటర్లో. వెరీ ఇంపార్టెంట్, బాగా వినాలి. ఎందుకంటే దీని మీద స్టేట్మెంట్ ఫామ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై, కాబట్టి మనం క్లియర్గా నేర్చుకోవాలి. 3 kg ఆఫ్ షుగర్ అనేది సాచురేటెడ్ సొల్యూషన్లో సాల్యుబిలిటీ అంటే ఏమీ లేదు, సొల్యూట్ యొక్క కెపాసిటీ. సొల్యూట్ ఎంత డిజాల్వ్ అవ్వగలదు, ఆ సాల్వెంట్ మ్యాక్సిమం ఎంత డిజాల్వ్ అవ్వగలదు, అది ఎక్కడ తెలుస్తుంది మనకి? సాచురేటెడ్, అన్సాచురేటెడ్ అయితే ఇంకా ఛాన్స్ ఉంటుంది కానీ యాడ్ చేయండి, ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అన్సాచురేటెడ్ లో దాని కెపాసిటీ అయిపోయింది, అప్పుడు మనకి తెలుస్తుంది మ్యాక్సిమం ఎంత సొల్యూట్ డిజాల్వ్ అయింది. దాని మ్యాక్సిమం ఎంత సొల్యూట్ డిజాల్వ్ అయింది, అదే సాల్యుబిలిటీ. ఇది ఏంటి? 3 kg అనేది షుగర్ యొక్క సాల్యుబిలిటీ ఎందులో? వాటర్లో. అదే షుగర్ సాల్యుబిలిటీ వాటర్లో కాకుండా హనీలో తీసుకున్నాం అనుకో, డిఫరెంట్గా ఉంటుంది. హనీలో తక్కువ డిజాల్వ్ అవ్వచ్చు, ఎక్కువ డిజాల్వ్ అవ్వచ్చు. ఆ సబ్స్టెన్స్ సాల్వెంట్ బట్టి ఉంటుంది. అట్ ద సేమ్ టైం సాల్యుబిలిటీ అనేది చూడండి ఇక్కడ షుగర్ అనేది వాటర్లో తీసుకున్నాం కాబట్టి 3 kg అయింది. అదే హనీలో తీసుకుంటే వేరేగా ఉంటుంది. అలాగే ఇంకొక కిరోసిన్లో తీసుకుంటే, పెట్రోల్లో తీసుకుంటే వేరే వేరే కేసెస్లో వేరే వేరేగా ఉంటుంది అనమాట. వేరే వేరే సాల్వెంట్లో వేరే వేరేగా ఉంటుంది. అలాగే షుగర్ కాకుండా వాటర్లో గివెన్ సాల్వెంట్ అంటే ఇచ్చిన సాల్వెంట్. గివెన్ అని ఇస్తాడు మన టెక్స్ట్ బుక్ లో, ఏమి ఇస్తాడంటే గివెన్ సాల్వెంట్ అంటే ఇచ్చి రెండింటికి సేమే. షుగర్ తీసుకున్నాం, సాల్ట్ తీసుకో, సేమ్ వాటర్ లో ఇప్పుడే షుగర్కి ఎంత అయితే వాటర్ తీసుకున్నాం అంతే వాటర్ సాల్ట్ తీసుకున్నాం అనుకో, దానికి డిఫరెంట్ సాల్యుబిలిటీ ఉంటుంది. అంటే సాల్యుబిలిటీ అంటే ఇక్కడ 3 kg డిజాల్వ్ అయింది. షుగర్ యొక్క సాల్యుబిలిటీ అంటే 3 kg. అందులో వాటర్ లో షుగర్ యొక్క సాల్యుబిలిటీ 3 kg, సాల్ట్ యొక్క సాల్యుబిలిటీ 4 kg అవ్వచ్చు, దానికని తగ్గొచ్చు తరగదు. అంటే సబ్స్టెన్స్ సొల్యూట్ చేంజ్ అయిందా లేదా? ఇక్కడ షుగర్ తీసుకుని ఇక్కడ సాల్ట్ తీసుకున్నాం అంటే డిఫరెంట్ సబ్స్టెన్సెస్ హ్యావ్ డిఫరెంట్ సాల్యుబిలిటీస్. దీని యొక్క సాల్యుబిలిటీ 3 kg అంటే షుగర్ యొక్క సాల్యుబిలిటీ 3 kg, సాల్ట్ యొక్క సాల్యుబిలిటీ 4 kg. అందులో ఇచ్చిన సాల్వెంట్ లో పర్ గివెన్ సాల్వెంట్, టెక్స్ట్ బుక్ లో పర్ గివెన్ సాల్వెంట్ ఉంటుందంటే అది ఇచ్చిన బోత్. ఆ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ద డిఫరెంట్ సబ్స్టెన్సెస్ అని ఇస్తారు. డిఫరెంట్ సబ్స్టెన్సెస్ అంటే షుగర్ అండ్ సాల్ట్, వాట్ ఎవర్ యూ టేక్, ఏది నువ్వు తీసుకున్న షుగర్ సాల్వెంట్ అనేది డిఫరెంట్ సబ్స్టెన్స్ కాబట్టి డిఫరెంట్ సాల్యుబిలిటీస్ ఉంటాయి. రెండింటికి ఒకే సాల్వెంట్ తీసుకుంటే ఫర్ గివెన్ సాల్వెంట్ అంటే అది. అయితే సాల్యుబిలిటీ 2 కేసెస్ మీద డిపెండ్ అవుతుంది. మనం ఇంతవరకు చూసిందంట సాల్యుబిలిటీ అంటే ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ ఏ సాచురేటెడ్ సొల్యూషన్ అన్నాం. ఒక సాచురేటెడ్ సొల్యూషన్ లో అది ఎంత డిజాల్వ్ అవ్వగలదు. సాల్యుబిలిటీ అంటే ఏం లేదు, మ్యాక్సిమం కెపాసిటీ.
అయితే ఎక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్, కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రం అది. ఎందుకంటే టెంపరేచర్ పెరిగితే సొల్యూట్ డిజాల్వ్ అవ్వడం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే 3 kg డిజాల్వ్ అవుతుంది. అంటే టెంపరేచర్ ఏమైనా టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే సాల్యుబిలిటీ ఆఫ్ షుగర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి టెంపరేచర్ ని కాన్స్టెంట్ చేసుకోవాలి కంపేర్ చేసేటప్పుడు సాల్యుబిలిటీని. సెకండ్ స్టిరింగ్ అనమాట. స్టిరింగ్ అంటే ఒక గ్లాస్ రాడ్స్ ని ఆ సొల్యూషన్ లో పెట్టి మనం రొటేట్ చేస్తుంటే ఆ సొల్యూషన్ వల్ల దాని యొక్క సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే 2 కేసెస్ లో సాల్యుబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. 1 టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే సాల్యుబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే 3 kg డిజాల్వ్ అవ్వాల్సిన షుగర్ ఇందులో అదే వాటర్ లో 5 kg అవ్వచ్చు, 4 kg అవ్వచ్చు. అంటే ఇంక సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే 2 ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి. సాల్యుబిలిటీని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ 2. టెంపరేచర్ పెడితే సాల్యుబిలిటీ పెరుగుతుంది. అంటే వాటర్ లో 3 kg అవ్వాల్సిన 4 kg. ఇది సాల్యుబిలిటీ కాన్సెప్ట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కాన్సన్ట్రేటెడ్ అండ్ డైల్యూటెడ్. కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, డైల్యూటెడ్ సొల్యూషన్. కాన్సన్ట్రేటెడ్ డైల్యూటెడ్ చూడండి. సాచురేటెడ్ సొల్యూషన్, అన్సాచురేటెడ్ సొల్యూషన్ కూడా బేస్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్. అది డిజాల్వ్ అయ్యే కెపాసిటీ ఉంటే సాచురేటెడ్, డిజాల్వ్ అయ్యే కెపాసిటీ కన్నా తక్కువ ఉంటే దాన్ని అన్సాచురేటెడ్ అన్నాం. ఆ సాచురేటెడ్ సొల్యూషన్ ఎంతైతే డిజాల్వ్ అవుతుంది దాన్ని సాల్యుబిలిటీ అని డిస్కస్. ఇప్పుడు కూడా సొల్యూట్ ఎంత ఉందో ఆ సొల్యూషన్ లో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొల్యూషన్ తీసుకుందాం. వాట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, వాట్ ఈస్ డైల్యూటెడ్ సొల్యూషన్. ఇది ఒక సొల్యూషన్. బోత్ ఆర్ ఈక్వల్ అమౌంట్ లో, అంటే 2 సొల్యూషన్స్ కూడా ఈక్వల్ అమౌంట్ లో ఉండాలి. ఈక్వల్ అమౌంట్ లో అంటే ఈ బోత్ సొల్యూషన్ లో కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంది. అయితే ఇందులో మనం యాడ్ చేసే సొల్యూట్ ఉంది చూడండి. ఇందులో వాటర్ అనేది 5 kg 2 లీటర్స్ అయితే లీటర్ అలాగా. ఇందులో యాడ్ చేసే షుగర్ అనేది 3 kg ఉంది. ఇక్కడ 1 kg ఉంది. ఇక్కడ సాల్వెంట్ సేమ్. సాల్వెంట్ అనేది బోత్. ఇందులో 1 లీటర్ వాటర్ అయితే ఇందులో కూడా 1 లీటర్ వాటర్. ఈ సొల్యూషన్ లో 1 లీటర్, ఆ సొల్యూషన్ లో 1 లీటర్. కానీ ఇక్కడ సొల్యూట్కి వచ్చేసరికి డిఫరెంట్. షుగర్ అనేది సొల్యూట్ అని డిస్కస్ చేసాం కదా. షుగర్ అంటే సొల్యూట్. ఈ సొల్యూట్ అనేది 3 kg ఉంది, అక్కడ సొల్యూట్ అనేది 1 kg ఉంది. ఎక్కడ సొల్యూట్ ఎక్కువ ఉంటే ఆ సొల్యూషన్ ని మనం కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటాం. ఎక్కడైతే సొల్యూషన్ తక్కువ ఉందో ఈ సొల్యూషన్ మనం డైల్యూటెడ్ అంటాం. కాబట్టి చూడండి ఇక్కడ ఈ డైల్యూటెడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ అనేది కంపారిజన్ చేసినప్పుడు 2 సొల్యూషన్స్ ఇచ్చి ఆ సొల్యూషన్ లో సొల్యూట్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటే దాన్ని డైల్యూటెడ్ అని, సొల్యూట్ ఎక్కువ ఉంటే దాన్ని కాన్సన్ట్రేటెడ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టీ షాప్కి వెళ్తే యాక్చువల్లీ ఫస్ట్ టీ తాగుతాం. యాక్చువల్ మీ జీవితంలో ఫస్ట్ టీ తాగితే అందులో టీలో షుగర్ ఉంటుంది కదా. ఆ షుగర్ అనేది కొంచెం ఉంటుంది, అప్పుడు నీకు తెలియదు. కానీ నెక్స్ట్ షాప్కి వెళ్ళి వేరే డిఫరెంట్ షాప్కి వెళ్ళావు, అక్కడ కూడా టీ తాగుతావు. అక్కడ నువ్వు ఈ టీకి ఆ టీ కంపేర్ చేస్తే ఇక్కడ షుగర్ ఎక్కువ అంటే అప్పుడు ఆ టీలో షుగర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఇక్కడ షుగర్ చాలా తక్కువ ఉంది తప్పకుండా అంటే అందులో షుగర్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ. దాన్ని డైల్యూటెడ్ అంటాం. డైల్యూటెడ్ అంటే అర్థమైంది కదా. కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, డైల్యూటెడ్. ఇప్పుడు సాల్వెంట్ ఈక్వల్ గా ఉంటే అప్పుడు షుగర్ ఏది ఎక్కువ ఉందో అంటే సొల్యూట్ ఎక్కువ ఏది ఉందో అప్పుడు దాన్ని అలా చెప్పేస్తారు. ఒకవేళ డిఫరెంట్ ఉంది దానికోసమనే 3 ఫార్ములాస్ పర్సంటేజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయి. అర్థమైందిగా. ఈక్వల్ సాల్వెంట్స్ ఇచ్చినప్పుడు సొల్యూట్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే కాన్సన్ట్రేటెడ్, సొల్యూట్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అది డైల్యూటెడ్. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయండి.
కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ అంటే కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ పర్సంటేజ్ అనమాట. సొల్యూట్ పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి 3 ways లో ఉన్నాయి. 3 ways. ఫస్ట్ది మాస్ బై మాస్ యూజ్ చేసుకుని చేయొచ్చు. సెకండ్ వాల్యూమ్ యూజ్ చేసుకుని చేయొచ్చు. థర్డ్ది మాస్ అండ్ వాల్యూమ్. ఏం ఫార్ములా యూజ్ చేయాలనేది ఇచ్చిన సమ్మ బట్టి ఉంటుంది అన్నమాట. కాన్సన్ట్రేషన్ యొక్క పర్సంటేజ్ అంటే చూడండి, ఇక్కడ మాస్ యూజ్ చేసుకుని చేయాలి కాబట్టి మాస్ ఆఫ్ ది సొల్యూట్, ఒక సొల్యూషన్ లో మాస్ ఆఫ్ ది సొల్యూట్ బై మాస్ ఆఫ్ ది సొల్యూషన్. సొల్యూషన్ అంటే ఏంటి? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ రెండింటి యొక్క మాస్ ని యాడ్ చేస్తే వేయాలి. అంటే వెయిట్, నథింగ్ బట్ వెయిట్. పర్సంటేజ్ లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ 100. దట్స్ ఎనఫ్. సమ్మలో మనం మాస్ ఆఫ్ ది సొల్యూట్ వస్తాం, మాస్ ఆఫ్ ది సొల్యూషన్ డైరెక్ట్ గా ఇవ్వకపోతే సాల్వెంట్, సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 250 grams ఆఫ్ షుగర్ ని దేనికి యాడ్ చేసామంటే 750 grams ఆఫ్ వాటర్ కి యాడ్ చేసాం. 750 grams ఆఫ్ వాటర్ కి యాడ్ చేసాం. అప్పుడు షుగర్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అన్నాడు. వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ షుగర్ ఇన్ దిస్ సొల్యూషన్ అని అడుగుతుంది. అప్పుడు మనం చేయాల్సింది షుగర్ కాన్సన్ట్రేషన్ మనకు ఉన్న 3 ఫార్మ్స్ బ్రెయిన్ లో కావాలి. ఇచ్చింది ఏంటి? మాస్. కాబట్టి మాస్ ఫార్ములా తీసుకోవాలి. మాస్ బై యూజింగ్ మాస్ యూజ్ చేసుకొని కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా ఇది. కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం మనకి ఏం కావాలి? మాస్ ఆఫ్ ది సొల్యూట్ ఎక్కడ ఉంది? ఇది 250. నెక్స్ట్ మాస్ ఆఫ్ ది సొల్యూషన్ అన్నాడు. సొల్యూషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. సొల్యూషన్ అంటే ఏంటి? సొల్యూట్ ఉంది. ఓకే. సాల్వెంట్ కూడా ఉంది. దీన్ని యాడ్ చేయండి. బై యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 1000 ఇంటూ ఎంత పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేస్తాను ఇక్కడ ఫార్ములా. యాజ్ పర్ ఫార్ములా 0 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros 1 0 అంటే ఎంత పర్సెంటేజ్? 25%. ఈ విధంగా మనం చేయొచ్చు. ద సేమ్ వే వాల్యూమ్ కూడా అంతే. వాల్యూమ్ ఫార్ములా కూడా అంతే. కాన్సన్ట్రేషన్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ డైల్యూషన్ అనేది అక్కడ ఉన్న సొల్యూట్ యొక్క అమౌంట్ బట్టే మనము అది కాన్సన్ట్రేటెడ్ డైల్యూటెడ్ అని డిసైడ్ అవ్వచ్చు. వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్. పర్సంటేజ్ లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ 100. మాస్ బై వాల్యూమ్ అంటే ఇది క్లియర్ గా చూడండి. మాస్ ఇక్కడ మాస్ ఏదంటే మాస్ ఆఫ్ ది సొల్యూట్ బై అండ్ వాల్యూమ్ అన్నాం కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇంటూ పర్సంటేజ్ కన్వర్ట్ చేస్తే ఇంటూ 100. ఇది 3 ఫార్ములాస్. ఇది పర్సంటేజ్ అంటే కాన్సన్ట్రేషన్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. అంటే 2 సొల్యూషన్స్ ఇచ్చాడు, ఇక్కడ ఈక్వల్ అమౌంట్ అన్నాడు. ఇన్ కేస్ డిఫరెంట్ ఇస్తే అప్పుడు ఇక్కడ సేమ్ షుగర్ ఉంది. ఇక్కడ 2 kg లీటర్ తీసుకున్నాడు, ఇక్కడ 1 kg తీసుకున్నాడు. ఇక్కడ 3 kg ఉంది, ఇక్కడ 2 kg ఉంది, ఇక్కడ 4 kg తీసుకున్నాడు. అప్పుడు మనకి తెలియదు ఏది కాన్సన్ట్రేటెడ్ ఏది డైల్యూటెడ్. అప్పుడు కాన్సన్ట్రేషన్ యొక్క పర్సంటేజ్ కొట్టి 2 సొల్యూషన్స్ దేనికి ఎక్కువ పర్సంటేజ్ అది కాన్సన్ట్రేటెడ్, ఏ తక్కువ పర్సంటేజ్ అది డైల్యూటెడ్ అనమాట. ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మన సొల్యూషన్ లో 2 పార్ట్ లో మనం డిస్కస్ చేయన సొల్యూషన్ గురించి. ఎందుకంటే అక్కడ అవ్వలేదు. 3 మిక్సర్స్ లో సొల్యూషన్, సస్పెన్షన్, మిక్సర్స్ ని ఒకే టైంలో మనం చదివితే ఈజీగా డిఫరెన్సెస్ అర్థమవుతాయి. అది క్వశ్చన్ ఈజీగా అది సొల్యూషనా, సస్పెన్షనా లేదా కొలైడలా అని ఈజీగా నువ్వు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఒకేసారి నేర్చుకోకుండా అది ఇది వేరే క్లంజ్ అయిపోతాం. 3 కూడా అట్ టైం నేర్చుకుంటే చాలా సింపుల్ వే అది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం.
నెక్స్ట్ టాపిక్ అదే కొలాయిడల్ సొల్యూషన్, టైప్స్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్. కొలాయిడల్ సొల్యూషన్ కూడా మనం డిస్కస్ చేస్తాం. కొలాయిడల్ గురించి, స్కాటరింగ్ గురించి, దాని సపరేషన్, పార్టికల్స్ సపరేటింగ్ మెథడ్, సింప్లిఫికేషన్ గురించి అన్ని డిస్కస్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్. టైప్స్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్. కొలాయిడల్ సొల్యూషన్ అంటే సేమ్ మనం ఇప్పుడు సొల్యూషన్ లాగా, కొలాయిడల్ సొల్యూషన్ కూడా సేమ్ మనం ఇప్పుడు డిస్కస్ చేసినట్టు సొల్యూషన్ కి సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఉన్నట్టే ఇక్కడ కొలాయిడల్ సొల్యూషన్ కి డిస్పర్స్డ్ పేజ్ ఉంటుంది. డిస్పర్స్డ్ పేజ్ ప్లస్ డిస్పర్సింగ్ మీడియం. డిస్పర్సింగ్ మీడియం సేమ్ అక్కడ సొల్యూట్ ఎలా అయితే స్మాలర్ క్వాంటిటీ, ఇక్కడ డిస్పర్స్డ్ పేజ్ అనేది స్మాలర్ క్వాంటిటీ. అక్కడ సాల్వెంట్ ఎలా అయితే లార్జర్ క్వాంటిటీ, ఇక్కడ డిస్పర్సింగ్ మీడియం లార్జర్ క్వాంటిటీ. ఏదైతే అక్కడ సొల్యూట్ ఎలా అయితే డిజాల్వ్ అవుతుందో, ఇక్కడ డిస్పర్స్డ్ పేజ్ అనేది డిజాల్వ్ అవుతుంది. అక్కడ సాల్వెంట్ ఎలా అయితే సొల్యూట్ ని తనలో డిజాల్వ్ చేసుకుందో, డిస్పర్సింగ్ మీడియం అనేది డిస్పర్స్డ్ పేజ్ ని తనలో డిజాల్వ్ చేసుకుంటుంది. అర్థమైంది అనుకుంటే. లైక్ ఇది ఏంటంటే ఇది ఒక సొల్యూట్ లాగా, సేమ్ సొల్యూట్ ఎలా అయితే ఇది అలా, సాల్వెంట్ అయితే సాల్వెంట్ ఎలా ఉంటుందో డిస్పర్స్డ్ మీడియం అలాగే ఉంటుంది. అంటే సొల్యూషన్ లో మనకి సాల్వెంట్ సొల్యూట్ క్లియర్ కాబట్టి ఇక్కడ. ఇప్పుడు టైప్స్ చూద్దాం. టైప్స్ అనేవి వాటి యొక్క స్టేట్ బట్టి లిక్విడ్, గ్యాస్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఈ మూడు బేస్ చేసుకొని టైప్స్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్ డివైడ్ చేశారనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ టాపిక్ లో నీకు హార్డ్ గా ఇవ్వాలనుకుంటే ఎక్కడి నుంచి ఇవ్వచ్చు. ఇదే మనకి చాలా హార్డ్, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయొచ్చు. బిట్ నీకు ఎక్కువ టైం ల్యాక్ చేసేటట్టు లేదా కన్ఫ్యూజ్ చేసి రాంగ్ పెట్టే ఛాన్సెస్ కూడా ఇక్కడే ఉంది. కాబట్టి ఇది చాలా క్లియర్ గా వినాలి. డిస్పర్స్డ్ పేజ్, dispersing medium, type, examples. ఇప్పుడు డిస్పర్స్డ్ పేజ్ అంటే, డిస్పర్స్డ్ పేజ్ అనేది అంటే సొల్యూట్ అనేది ఫస్ట్ సాలిడ్ అనుకోండి. ఫస్ట్ ఎగ్జామ్ 3 స్టేట్స్ ఉంటాయి సాలిడ్ అనుకో. డిస్పర్సింగ్ మీడియం అనేది సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు. అంటే సాలిడ్ అనేది ఈ సాలిడ్ లో డిజాల్వ్ అవ్వచ్చు, సాలిడ్ లిక్విడ్ లో డిజాల్వ్ అవ్వచ్చు, సాలిడ్ గ్యాస్ స్టేట్ అవ్వచ్చు. ఎందుకంటే రెండింటిని కలిపితేనే కొలాయిడల్ సొల్యూషన్ అవుతుంది. ఫస్ట్ స్టేట్ అనేది సాలిడ్ అనుకున్నాం. అప్పుడు డిస్పర్సింగ్ మీడియం స్టేట్ అనేది సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు. 3 స్టేట్లు ఏదైనా అవ్వచ్చు. ఒకే టైంలో మనకి 3 కవర్ అయ్యాయి. అప్పుడు ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్ అంటే సాలిడ్ అనేది సాలిడ్ కలిసి, సాలిడ్ అనేది లిక్విడ్ లో, అదే సాలిడ్ లో డిజాల్వ్ అయింది, సాలిడ్ లిక్విడ్ లో డిజాల్వ్ అయింది, సాలిడ్ గ్యాస్ లో డిజాల్వ్ అయింది. ఇలా 3 టైప్స్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్ కవర్ చేస్తారు. వీటికి నేమ్స్ సాలిడ్ సోల్, సాలిడ్ ఇన్ లిక్విడ్ ఇస్ సోల్, సాలిడ్ ఇన్ గ్యాస్ ఏరోజోల్. I hope you understand this. Solid అయితే సాలిడ్ సోల్, సాలిడ్ లిక్విడ్ అయితే సోల్, సాలిడ్ ఇన్ గ్యాస్ ఏరోజోల్. ఇప్పుడు సాలిడ్ అనేది సాలిడ్ లో డిజాల్వ్. దానికి ఎగ్జాంపుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఎగ్జామ్ ఎలా అవుతుంది అంటే సాలిడ్ సోల్ లేదా సోల్ అనే కొలాయిడల్ సొల్యూషన్ లో డిస్పర్సింగ్ మీడియం ఏంటి అడుగుతుంది. ఇప్పుడు మనకి తెలియాలి. సాలిడ్ సోల్ అంటే సోల్లో డిస్పర్స్డ్ పేజ్ ఏంటి అడుగుతుంది. సాలిడ్ సోల్లో డిస్పర్సింగ్ మీడియం ఏ స్టేట్ లో ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్స్ అడగచ్చు. సాలిడ్ సోల్కి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కలర్డ్ జెమ్ స్టోన్స్ అంటే రంగురాళ్ళు అంటాం కదా. అంటే డిఫరెంట్ స్టోన్స్ అనేవి, డిఫరెంట్ కలర్ స్టోన్స్ అనేవి ఒకసారి ఏమవుతాయి అంటే
ఓవర్ ది ఇయర్స్ అనేది ఒకదాని మీద కంప్రెస్ అయ్యి ఒక స్టోన్ అనేది ఇంకో స్టోన్కి కంప్రెస్ అయిపోతుంది. అప్పుడు ఆ కంప్రెస్ అయిన ఇది ఒక సాలిడ్ అనేది ఇంకో సాలిడ్ అనేది డిజాల్వ్ అవుతుంది అనమాట. అప్పుడు మన కలర్ జెమ్ స్టోన్స్ అనేది పుడతాయి, రంగు రాళ్ళు అంటాం కదా. నెక్స్ట్ మిల్కీ గ్లాస్. మిల్కీ గ్లాస్ అంటే పాలరాయి కూడా సేమ్ అంతే. కంప్రెషన్ వల్ల ఒక స్టోన్ ఒక టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనేవి ఒక దాంట్లో ఒకటి ఒక స్టోన్ లో ఇంకో స్టోన్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ సాలిడ్ ఇన్ లిక్విడ్, దాన్ని సోల్ అంటాం. సాలిడ్ అనేది లిక్విడ్ లో ఉండాలి, సాలిడ్ అనేది లిక్విడ్ లో డిజాల్వ్ అవ్వాలి. అదే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం. నెక్స్ట్ మడ్, బురద. ఇవి చూడన్నా, మడ్ అంటే మామూలుగా ఒక ప్లే గ్రౌండ్ ఉంది, అది మొత్తం సాయిల్ ఉంటుంది, దాని మీద వెరీ రెయిన్ లిటిల్ చాలా తక్కువ వర్షం పడింది, అప్పుడు అదంతా మడ్గా మారుతుంది. ఎందుకంటే అక్కడ సాయిల్ ఎక్కువ కానీ ఇక్కడ ఏంటి ఎక్కువ ఉండాలి, లిక్విడ్. డిస్పర్సింగ్ మీడియం ఏమో లిక్విడ్, డిస్పర్సింగ్ మీడియం అంటే సాల్వెంట్ అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ రెయిన్ పడుతుందో ఆ రెయిన్ వాటర్ లో సాలిడ్ అయిన మట్టి వెళ్ళి చేస్తుంది అనమాట. లిక్విడ్ వర్షం ఎక్కువ అయింది, లిక్విడ్ అందులోకి మట్టి వచ్చేది, అప్పుడు మాత్రమే మట్టి అది బురదగా మారుతుంది. నెక్స్ట్ ఏరోజోల్. అదే సాయిల్ మట్టి ఎక్కువ ఉండి ఇది తక్కువైంది అనుకో, అప్పుడు సాలిడ్ అనేది ఏమైపోద్ది అంటే డిస్పర్సింగ్ మీడియం అయిపోద్ది. లిక్విడ్ వర్షం ఏదైతే పడింది అదేమో డిస్పర్స్డ్ ఫేజ్ అయిపోద్ది. ఇప్పుడు డిఫరెంట్ అనమాట. మడ్డ అంటే ఏమి, బురద ఎప్పుడు అవుతుంది, వాటర్ ఎక్కువ ఉండాలి అండ్ మట్టి తక్కువ ఉండాలంట, అప్పుడు నీకు బురదలు అనిపిస్తుంది. నెక్స్ట్ ఏరోజోల్ అంటే సాలిడ్ అనేది గ్యాస్ గా ఉంటుంది. సాలిడ్ గ్యాస్ అంటే చూడండి, మన చుట్టుపక్కల ఉండే ఎయిర్ మొత్తం కూడా, ఎయిర్ మన చుట్టూ ఏదైతే ఉందో భూమి చుట్టూ ఉందో అదంతా కూడా ఏమవుద్ది, గ్యాసే. ఆ గ్యాస్ లోకి ఏమో సాలిడ్ పార్టికల్స్ వెళ్ళాలి. ఎగ్జాంపుల్స్ స్మోక్. నెక్స్ట్ ఆటోమొబైల్ అంటే బైక్స్ ఎగ్జాస్ట్. స్మోక్ అంటే సిగరెట్ అనేది సాలిడ్. స్మోక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిసి సిగరెట్, ఈ సిగరెట్ ని బర్న్ చేయగా వచ్చే స్మోక్ ఉంటుంది కదా, అంటే ఏంటి పార్టికల్స్ అని సాలిడ్ పార్టికల్స్ అంటే సిగరెట్, కాబట్టి సిగరెట్ పార్టికల్స్ అని విడిపోయి అప్పుడు ఆ సాలిడ్ పార్టికల్స్ అందులోకి వెళ్ళి ఎయిర్ అంటే గ్యాస్ లోనికి ఏమొచ్చే సాలిడ్ పార్టికల్స్ తక్కువ ఉన్నాయి, గ్యాస్ అనేది భూమి చుట్టూ ఉంది, అంటే ఏరే కదా గ్యాస్, కాబట్టి దానికి ఏరోజల్ స్మోక్ అవుతుంది. ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ నుంచి వచ్చి చూడండి, నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్. ఇవి కూడా పెట్రోల్ డీజిల్ బర్న్ చేయండి. పెట్రోల్ డీజిల్ ఎక్కడి నుంచి వస్తుందంటే అంతకుముందు ఒక లాక్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ప్లాంట్స్, యానిమల్స్ వీళ్ళందరూ సాలిడ్స్, ఈ సాలిడ్స్ అన్ని కంప్రెషన్ అయ్యి ఇలా లిక్విడ్ గా మారి అంటే ఆ పార్టికల్స్ కూడా సాలిడ్ పార్టికల్స్. ఇనిషియల్ గా అందులో ఉండే సాలిడ్ లో ఉండేవి కాబట్టి సాలిడ్ పార్టికల్స్ అందులోకి వెళ్తున్నాయి, మళ్ళీ ఎయిర్ లోకి, అంటే సాలిడ్ పార్టికల్స్ అన్ని గ్యాస్ లోకి వెళ్ళాయి. ఎయిర్ అంటే గ్యాస్ లో కాబట్టి అది ఎగ్జాంపుల్ స్మోక్ అండ్ ఆటోమొబైల్. నెక్స్ట్ ఇన్ కేస్ డిస్పర్స్డ్ ఫేజ్ లిక్విడ్ అయితే అప్పుడు మనకి 3 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 3 ఛాన్సెస్ డిస్పర్సింగ్ మీడియం మళ్ళీ 3 ఛాన్సెస్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సాలిడ్, లిక్విడ్, గ్యాస్ మళ్ళీ 3 టైప్స్ కవర్ అయిపోతున్నాయి మనకి. లిక్విడ్ అనేది సాలిడ్ లో ఉంటుంది, లిక్విడ్ సాలిడ్ లో ఉంటే దాన్ని జెల్ అంటాం. అంటే సాలిడ్ ఇక్కడ ఎక్కువ పర్సంటేజ్ ఉండాలి, డిస్పర్సింగ్ మీడియం కాబట్టి జెల్ అంటాం. దీన్ని ఎగ్జాంపుల్ దీనికి జెల్లీ, అంటే జామ్స్ గట్రా ఉంటాయి కదా అలా అనమాట. జెల్లీ. నెక్స్ట్ చీజ్, జున్ను, బటర్, వెన్న, ఇవన్నీ కూడా సాలిడ్స్ అనమాట. బటర్ మిల్క్ పార్టికల్స్, సాలిడ్ పార్టికల్స్, మిల్క్ పార్టికల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా దగ్గరగా అయిపోతాయి, చాలా దగ్గరగా అయిపోతాయి. చీజ్ బటర్ లో దగ్గరగా ఎప్పుడైతే పార్టికల్స్ మధ్యన ఆ డిస్టెన్స్ తగ్గింటే అది సాలిడ్ గా మారుతుంది. అందులో వాటర్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. బటర్ కూడా అంతే, చెల్లి. నెక్స్ట్ లిక్విడ్ ఇన్ లిక్విడ్ ని ఎమల్సన్ అంటాం.
ఎమల్సన్ కి ఎగ్జాంపుల్ మిల్క్. మిల్క్ పార్టికల్స్ అనుకోండి, మిల్క్ పార్టికల్ చీజ్ జున్ను ఎప్పుడు తయారు చేయగలమంటే ఎప్పుడైతే బర్తనిస్తుందో ఒక ఆవు అనేది, ఒక కాఫ్ దానికి పిల్లలకి ఎప్పుడైతే బర్తనిస్తుందో యంగ్ వన్ కి బర్తనిచ్చేటప్పుడు అప్పుడు మిల్క్ లో పార్టికల్స్ చాలా దగ్గరగా ఉంటాయి. దాన్ని జస్ట్ పంచదార యాడ్ చేసి లేదా సంథింగ్ ఈట్ చేసిన తర్వాత అవన్నీ మిల్క్ పార్టికల్స్ చాలా దగ్గరికి వచ్చేస్తాయి. దగ్గరగా వచ్చేంటే సాలిడ్ గా మారుతాయి. మనం ఆల్రెడీ మ్యాటర్ లెసన్ లో డిస్కస్ చేసాం. దూరంగా ఉంటే మీడియంగా ఉంటే లిక్విడ్, దూరంగా ఉంటే గ్యాస్ అని. ఇక్కడ దగ్గరగా వచ్చేయడం వల్ల చీజ్ గా మారుతుంది. దాని నుంచి కొంచెం లైట్ గా ఉంటే బటర్. ఇక్కడ మిల్క్ దూరంగా ఉంటాయి కాబట్టి లిక్విడ్ లో ఉంటాయి. మిల్క్ నుంచి ఇలా చీజ్ గా మారేటప్పుడు దగ్గరగా అయిపోతుంది అనమాట. అది ఈ రెండింటికి డిఫరెన్స్. మిల్క్ లో వాటర్ పార్టికల్స్ ఉంటాయి, అలాగే మిల్క్ పార్టికల్స్ ఉంటాయి. బోత్ ఆర్ లిక్విడ్స్, రెండు మిక్సింగ్ అయ్యి ఉంటాయి కాబట్టి దాన్ని ఎమల్సన్ అంటాం. ఆ మిక్సర్ ఎగ్జాంపుల్ ఎమల్సన్ అంటే లిక్విడ్ ఇన్ లిక్విడ్. లిక్విడ్ అనేది ఇక్కడ డిస్పర్స్డ్ పేజ్ లిక్విడ్, డిస్పర్సింగ్ మీడియం కూడా లిక్విడ్. బోత్ ఆర్ మిల్క్ అండ్ అనదర్ వన్ ఫేస్ క్రీమ్. ఇక్కడ ఫేస్ క్రీమ్ చూడండి, లిక్విడ్ కలిస్తే ఏమవ్వాలి, మళ్ళీ లిక్విడే రావాలి. కానీ ఫేస్ క్రీమ్ చూడండి కొంచెం మనకి జల్లలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇది మిల్క్ అండ్ 2 లిక్విడ్స్ కలిస్తే అట్ ద సేమ్ టైం దాన్ని ఒక జెల్లీలా కన్వర్ట్ చేస్తారు స్లోగా, ఎందుకంటే ఒక వేరే ప్రాసెస్ ద్వారా. లేక అదే లిక్విడ్ లా ఉంటే మన ముఖం మీద వేయగానే వెంటనే జరుగుతుంది. దానివల్ల యూజ్ అనేది ఉండదన్నమాట. అదే మనకి ముఖానికి, అదే మన ఫేస్ కి అది అటాచ్ అయింది అనుకో, దానివల్ల యూజెస్ అనేది పెరుగుతాయి. కాబట్టి ఈ ఫేస్ క్రీమ్ అనేది యాక్చువల్గా ఎమల్సన్, దాన్ని వేరే వేరే టెక్నిక్స్ యూజ్ చేసి దాన్ని కొంచెం ఒక జెల్లీలా కన్వర్ట్ చేస్తారు. నెక్స్ట్ గ్యాస్, లిక్విడ్ ఇన్ గ్యాస్. అంటే లిక్విడ్ అనేది గ్యాస్ లోకి వెళ్ళాలి. సేమ్ ఇక్కడ మనం ఏ తీసుకున్న గ్యాస్ అనేసరికి ఇక్కడ కూడా ఏరియా తీసుకోవాలి. ఇక్కడ కూడా ఏరియా తీసుకున్నాం. దానికి ఎగ్జాంపుల్ అలాంటి ఎగ్జాంపుల్ ఉన్నాయి. లిక్విడ్ ఇన్ గ్యాస్ దీన్ని కూడా ఏరోజోల్ అంట. ఏరోజోల్ అంటే ఇక్కడ లిక్విడ్ అనేది గ్యాస్ ఉంటాయి మనకి తెలిసిందే. ఫాగ్, పొగ మంచు ఉందా, అది వాటర్ ఎయిర్ లో రొటేట్ అవుతుంది. క్లౌడ్స్, అవి ఇంకా వాటర్ ఎయిర్, అది కూడా వాటర్, కానీ ఎయిర్ లో అలాగా వాటర్ అనేది ఎయిర్ లో అలాగా సస్పెండ్ అవుతూ ఉంటుంది. ఫాగ్, మంచు కూడా అంతే. నెక్స్ట్ మిస్ట్, పొగ మంచు అంటే పడుతుంటది కదా కొన్నిసార్లు చూడండి, మౌంటైన్స్ దగ్గర పొగ వస్తూ ఉంటాయి, వెళ్తూ ట్రావెల్ అవుతుంటది. అది ఫాగ్ లాగా, అదే మిస్ట్ లా అనమాట. ఫాగ్ కూడా పడుతుంటది నైట్ టైం. అది వాటర్ వేపర్ అనేది చిన్న చిన్న పార్టికల్స్ అనేది కింద పడుతుంది. ఎయిర్ లో అవి ట్రావెల్ అవుతున్నాయా లేదు, ఎయిర్ లో వాటర్ పార్టికల్స్ ఉన్నాయా లేదు, అది దానికి ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ చూసారో లేదు, గ్యాస్ అనేది డిస్పర్స్డ్ ఫేజ్ అయ్యేసరికి డిస్పర్సింగ్ మీడియం, అది ఆ సొల్యూషన్ డిస్పర్సింగ్ మీడియం అయ్యింది. అప్పుడు రెండు కూడా ఏరోజోల్ అయ్యాయి. నెక్స్ట్ డిస్పర్స్డ్ ఫేజ్ గ్యాస్ అయింది. డిస్పర్స్డ్ ఫేజ్ అనేది గ్యాస్ అయితే ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి మనకి. అవి ఏంటంటే సాలిడ్, లిక్విడ్. ఈ బోత్ కేసెస్ లో గ్యాస్ అనేది డిస్పర్స్డ్ ఫేజ్ అయినప్పుడు టైప్ ఏమవుతుందంటే ఫోమ్ అవుతుంది. అదే గ్యాస్ డిస్పర్సింగ్ మీడియం అయ్యేసరికి ఏరోజోల్ గా ఉంది. టైప్ అనేది ఏమవుతుంది, ఏరోజోల్. వెరీ ఇంపార్టెంట్, ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. గ్యాస్ అనేది డిస్పర్సింగ్ మీడియం అయినప్పుడు టైప్ ఏరోజోల్. అదే గ్యాస్ అనేది డిస్పర్స్డ్ ఫేజ్ అయినప్పుడు టైప్ అనేది ఫోమ్ అవుతుంది. అది గ్యాస్ కూడా ఓన్లీ 2 కేసెస్ లో ఉన్నాయి, సాలిడ్, లిక్విడ్. అంటే గ్యాస్ పార్టికల్స్ అన్ని సాలిడ్ లో ఉండడం, గ్యాస్ పార్టికల్స్ లిక్విడ్ లో ఉండడం. ఎగ్జాంపుల్ ఫోమ్, రబ్బర్, నెక్స్ట్ స్పాంజ్, హ్యూమస్. ఫోమ్ అంటే చూడండి, ఫోమ్ అంటే నురగ, అది కూడా సాలిడ్ పార్టికల్స్ నుంచి ఫోమ్ అంటే. ఈ బోత్ ఆర్ ఫోమ్ అంటే టూ టైప్స్ ని కూడా ఫోమ్ అంట. ఎగ్జాంపుల్ ఫోమ్ నడుగు. నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, రబ్బర్ బ్యాండ్ ఉంటుంది.
ఈ రబ్బర్ బ్యాండ్ మధ్యలో ఎయిర్ ఉంటుంది. అంటే రబ్బర్ బ్యాండ్ అనేది సాలిడ్. ఆల్రెడీ సాలిడ్ చెప్పేటప్పుడు రబ్బర్ బ్యాండ్ ఎందుకు అవుతుందో కూడా చెప్పాను. ఆ మధ్యలో సాలిడ్ ఉంటుంది, మధ్యలో ఎయిర్ ఉంటుంది కదా. అంటే ఒక సాలిడ్ మధ్యలో ఇంకెవరు వెళ్ళారు? ఎయిర్. కాబట్టి అది కూడా ఒక టైప్ ఆఫ్ మిక్చర్, కాబట్టి రబ్బర్ బ్యాండ్ కూడా అవుతుంది. సో రబ్బర్ బ్యాండ్. నెక్స్ట్ స్పాంజ్. స్పాంజ్ అనేది సాలిడ్. ఆ మధ్యలో ఎయిర్ పార్టికల్స్ ఉంటాయి, లోపలికి ఎయిర్ అనేది అంటుంది. సాలిడ్ లోకి ఎయిర్ వెళ్ళట్టే కదా, అది కూడా. హ్యూమిస్ అంటే ఒక టైప్ ఆఫ్ స్టోన్ అన్న, ఒక టైప్ ఆఫ్ స్టోన్ ఎలా ఉంటుంది, దానికి స్పాంజ్ కి ఎలా అయితే హోల్స్ ఉంటాయో అలా ఉంటాయి నేచురల్ గా. స్పాంజ్ అనేది మన మ్యాన్ మేడ్, ఇది బట్ నేచురల్. కాబట్టి సాలిడ్ మధ్యలోకి ఎయిర్ వెళ్ళిందా లేదు, అంటే సాలిడ్ లోపలికి ఎవరు, సాలిడ్ ఎక్కువ ఉంటుంది, ఎయిర్ తక్కువ ఉంటుంది. అంటే గ్యాస్ ఇన్ సాలిడ్. ఆ 4 ఎగ్జాంపుల్స్ వేరీ. ఈ ఎగ్జాంపుల్ తప్పించి ఇంకా ఏ ఎగ్జాంపుల్ కూడా మనం అడగరు ఎగ్జాంపుల్. కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ మీద అండర్స్టాండ్ చేసుకుంటూ చేస్తే మీకు లాంగ్ టైం గుర్తుంటాయి, ఎగ్జామ్ లో కూడా కన్ఫ్యూజ్ అవ్వదు. నిన్ను ఎలా ట్రికీగా ఇచ్చిన క్వశ్చన్ అనేది చాలా ట్రికీగా ఇచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్ వేస్తారు. ఇంకా లాస్ట్ వన్, గ్యాస్ అండ్ లిక్విడ్. గ్యాస్ అండ్ లిక్విడ్. గ్యాస్ అనేది లిక్విడ్ లో ఉండదు. గ్యాస్ అండ్ లిక్విడ్ లో ఉంటుంది అంటే చూడండి. నెక్స్ట్ సేవింగ్ క్రీమ్ అంటే మన బార్బర్ షాప్ లో హెయిర్ అయితే ఏదైతే ట్రిమ్ చేసేటప్పుడు మనం ఇప్పుడు సేవింగ్ చేసేటప్పుడు ఒక క్రీమ్ రాస్తారు, అప్పుడు అదంతా లిక్విడ్. ఆ లిక్విడ్ లో మనం ఎప్పుడైతే రబ్ చేస్తామో ఎయిర్ పార్టికల్స్ వచ్చి దాన్ని ఫోమ్ ఫామ్ చేస్తాయి. అందుకే సేవింగ్ క్రీమ్ కూడా ఏమవుద్ది అంటే ఫోమ్ అవుద్ది. అది గ్యాస్ ఇన్ లిక్విడ్, ఇది గ్యాస్ ఇన్ సాలిడ్స్. ఇది టైప్స్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్. దీంతో మనకి ప్యూరిటీ ఆఫ్ మ్యాటర్ అనేది కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోస్ లో మనం మాలిక్యూల్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. అది కూడా ఆటమ్స్ అండ్ మాలిక్యూల్, వెరీ ఇంపార్టెంట్. ఆటమ్స్ అండ్ మాలిక్యూల్ డిస్కస్ చేస్తాం కాబట్టి అయితే ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, రూమ్మేట్స్ ఎవరైనా గ్రూప్ డి కానీ టెక్నీషియన్ గ్రేడ్ డి కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్టప్ ఉంది, మోటివేషనల్ గా ఉంటుంది. దీనివల్ల నేను ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోస్ ఫామ్ లో అందించగలను.